గత కొన్ని రోజులుగా నిప్పుల కొలిమిలా మారిన హైదరాబాద్ నగరం ఒక్కసారిగా చల్లబడింది. మారిన వాతావరణంతో నగరం కూల్గా మారింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో పలు చోట్ల అకాల వర్షం కురిసింది. శేర్లింగంపల్లి, చందనగర్, మియాపూర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. అలాగే బాచుపల్లి, నిజాంపేట్, గండి మైసమ్మ, గాజుల రామారం, ప్రగతి నగర్ తదితర ప్రాంతాలలో ఈదురు గాలులతో పాటు రాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా నిప్పుల కొలిమిలా మారిన హైదరాబాద్ నగరం ఒక్కసారిగా చల్లబడింది. మారిన వాతావరణంతో నగరం కూల్గా మారింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో పలు చోట్ల అకాల వర్షం కురిసింది. శేర్లింగంపల్లి, చందనగర్, మియాపూర్, కుత్బుల్లాపూర్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. అలాగే బాచుపల్లి, నిజాంపేట్, గండి మైసమ్మ, గాజుల రామారం, ప్రగతి నగర్ తదితర ప్రాంతాలలో ఈదురు గాలులతో పాటు రాళ్లతో కూడిన వర్షం పడింది. గత కొన్ని రోజులుగా నిప్పుల కొలిమిలా మారిన హైదరాబాద్ నగరం ఒక్కసారిగా చల్లబడింది. మారిన వాతావరణంతో నగరం కూల్గా మారింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో పలు చోట్ల అకాల వర్షం కురిసింది. శేర్లింగంపల్లి, చందనగర్, మియాపూర్, కుత్బుల్లాపూర్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. అలాగే బాచుపల్లి, నిజాంపేట్, గండి మైసమ్మ, గాజుల రామారం, ప్రగతి నగర్ తదితర ప్రాంతాలలో ఈదురు గాలులతో పాటు రాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇక భాగ్యనగరంలో కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఫోన్లో శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. గత నెల రోజుల నుండి తెలంగాణ వ్యాప్తంగా నిప్పుల కొలిమిలాగా మారిన ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కూడా బయటికి రావాలన్నా, ఏదైతే ఉదయం వేళ బయట తిరగాలన్నా కూడా ఆందోళన గురయ్యే పరిస్థితి. ఎందుకంటే వడదెబ్బలతో ఇబ్బందులు ఎదుర్కొని కొన్ని ప్రాంతాల్లో కూడా వడదెబ్బ తాగలేక చనిపోయిన సందర్భాలు ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తాజాగా ఏదైతే ఇటు హైదరాబాద్ తో పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో పాటు వడగండ్ల వాన పడుతుంది. అదేవిధంగా ప్రాంతాల్లో తడిసి ప్రధానమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ప్రధానంగా నిన్న హైదరాబాద్ లో పలు చోట్ల ఏదైతే ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు రాళ్ల వాన పడింది. ఈ నేపథ్యంలో కూడా వాతావరణం హైదరాబాద్ లో చల్లబడింది. అంటే హైదరాబాద్ లో అంటే ఉదయం 9 దాటితే ఎండ తీవ్రత పెరగడంతో పాటు ప్రజలు బయటికి రావడానికి
బయటపడడానికి కూడా భయపడిన నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా వాతావరణం అయితే చల్లబడడంతో ప్రజలు అయితే కొంచెం ఊపిరి పీలుస్తుంటున్న పరిస్థితి. మరొక వైపు ఏదైతే రికార్డు స్థాయిలో కూడా ఎండలు నమోదైన పరిస్థితి, అంటే ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి 47 దాటి అంటే రెడ్ ఏదైతే ఎల్లో ఆరెంజ్ రెడ్ దాకా చేసిన వాతావరణ శాఖ అలర్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు వాతావరణం ఒక్కసారి ఈ ఏదైతే చల్లబడిందని చెప్పాలి. అదేవిధంగా ఇతరికి కూడా హైదరాబాద్ అంతా మబ్బులు కమ్ముకోవడంతో పాటు వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఒక హైదరాబాదే కాదు తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల కూడా వాతావరణం ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఈదురుగాలులు, అదేవిధంగా ఇటు ఏదైతే ఉరుములు మెరుపులతో కూడా వర్షం పడుతున్న పరిస్థితి. మరొక వైపు ఏదైతే చివరికి అంటే మిగిలి ఉన్న పంటలకు సంబంధించిన తడిసి పంట వరి, అదేవిధంగా ఇతర పంటలు కూడా తడిసి కూడా రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్లయితే ఏదైతే మార్చి నుండి కూడా ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలైతే ఎండలకు తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ 4 రోజులు కూడా వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక చేయడం, మరొక వైపు ఇటు వర్షాలు పడడంతో వాతావరణం చల్లబడిందని చెప్పొచ్చు. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. వారం 10 రోజులుగా భానుడి